నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో 12 కోట్లకు పైగా నష్టం. 50 మంది నిందితులకు గాంధీలో వైద్య పరీక్షలు. అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని రావణ కాష్టంలా మార్చారన్న కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వ హస్తముందంటూ బండి సంజయ్ పునరుద్ఘాటన. వరంగల్ జిల్లా దబీర్పేటలో ముగిసిన రాకేష్ అంత్యక్రియలు. పాడమోసిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి. దేశవ్యాప్తంగా మిన్నంటిన అగ్నిపథ్ ఆందోళనలు. పథకం రద్దుకు డిమాండ్. బిహార్లో ఇంటర్నెట్ నిలిపివేత. అగ్నిపథ్ పథకాన్ని మరోసారి గట్టిగా సమర్థించిన కేంద్రం. రాజకీయాల కోసమే అపోహలు వ్యాప్తి చేస్తున్నారని రాజ్నాథ్ వ్యాఖ్య. బాసర ఐఐటీలో 5వ రోజు విద్యార్థుల నిరసనలు. శాంతించాలని మంత్రి సబిత లేఖ. ఇంద్రకరణ్ రెడ్డితో కొలిక్కిరాని చర్చలు. ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తోన్న వరుణుడు. అసోంలో వరదల బీభత్సానికి 55 మంది మృతి. తాజాంశాన్ని చూస్తున్నాం. బాసర ఐఐటీ విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జోరువానలోనూ 5వ రోజు విద్యార్థుల ఆందోళన కొనసాగిస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ పరిపాలనా కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మణికేశ్వర్ అడిగి తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, విద్యార్థులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జరిపిన చర్చల సారాంశం ఏంటి? నరీష, బాసర ఐఐటీలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి 4:30 నుంచి దాదాపు ఒక అరగంట ముందు బాసర ఐఐటీలో చర్చలు జరిపారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన బాసరకు వచ్చారు. విద్యార్థులతో చర్చలు జరిపామని, ఇక నుంచి రేపటి నుంచి కానీ ఎల్లుండి ఎట్లాంటి ఆందోళన ఉండవు, సోమవారం నుంచి యథావిధిగా తరగతులకు హాజరవుతారని చెప్పి ఇంద్రకరణ్ రెడ్డి చెప్తున్నారు మీడియాతో. వాస్తవంగా మరోపక్క విద్యార్థులు మాత్రం తమకు ఎలాంటి షరతులు సానుకూల అంశాలు రానందున ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఐఐటీ నుంచి మనకు సమాచారం ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చర్చలు సఫలీకృతమై ఉంటే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మిగతా విద్యార్థి ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడే అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. ఏకపక్షంగా మంత్రి ఐఐటీ నుంచి చర్చల అనంతరం ఆయన బాసరకు వెళ్ళిపోయారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఫలితంగా ఇక్కడ విద్యార్థుల ఆందోళన మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. బాసర ఐఐటీతో సహా బాసర పరిసరాల్లో వర్షం కురుస్తుంది. వర్షంలోనూ కూడా విద్యార్థులు గొడుగులతో సహా ఆందోళన చేస్తున్నారు. తమ ఆ డిమాండ్లన్నీ పరిష్కరించేంత వరకు ఆందోళన యథావిధిగా కొనసాగిస్తామనే స్పష్టమైన మాట వినిపిస్తోంది. పైగా ఎలాంటి కవ్వింపు చర్యలు కానీ ఉద్రిక్తత వాతావరణం లేకుండా తమను తాము శాశ్వతంగానే ఆందోళన చేస్తామనే మాట కూడా విద్యార్థుల నుంచి వస్తుంది. గత 14వ తేదీ నుంచి ఇవాళటి వరకు దాదాపు 5 రోజులుగా ఇదే డిమాండ్లను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే వివిధ రాజకీయ పక్షాలు సంఘీభావం ప్రకటించినప్పటికీ తమ ఆందోళనకు రాజకీయాలను పులుమకూడదు, తాము స్వచ్ఛందంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఆందోళన చేస్తున్నామని చెప్పి ఇదే విషయాన్ని ఇప్పుడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తాము ప్రతిపాదించిన 12 అంశాలను పరిష్కరించాలని, అత్యవసరమైనగా భావిస్తున్న వీటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని విద్యార్థులు ముక్తకంఠతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన కూడా వాటన్నిటిని సానుకూలంగా పరిష్కరిస్తామనే మాట చెప్పలేదనే మాట కూడా వినిపిస్తుంది విద్యార్థుల నుంచి. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే విద్యార్థులు ఒక పక్క ఆందోళన కొనసాగిస్తుంటే మరోపక్క బాసర ఐఐటీ నుంచి మీడియాతో మాట్లాడకుండా బాసర అమ్మవారి గెస్ట్ హౌస్ కి వెళ్ళిన తర్వాత మీడియాతో ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థుల ఆందోళన ఉండదు, అన్ని పరిష్కరిస్తాం, ఇక సోమవారం నుంచి యథావిధిగా ఐఐటీ క్లాసులు జరుగుతాయని చెప్తున్నారు. నరీష, ధన్యవాదాలు మణికేశ్వర్.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆస్తుల విధ్వంసంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రాథమికంగా సేకరించిన ఆధారాలతో 50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ విడతల వారీగా గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. హింసాత్మక ఘటనల వెనుక హస్తం ఉందనే అభియోగాలతో సాయి డిఫెన్స్ అకాడమీ సంచాలకుడు సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ ఆందోళనలతో చెలరేగిన హింసపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరెవరు ఆందోళనలో పాల్గొన్నారు, వీరంతా ఒక్కసారిగా ఎలా వచ్చారు, వీరు హింసకు పాల్పడేలా ఎవరైనా ఉసిగొల్పారా అనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్ల వారీగా వారికి వైద్య పరీక్షలకు తరలిస్తున్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి 15 మంది, గోపాలపురం పోలీస్ స్టేషన్ నుంచి 20 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్న 20 మందిని గాంధీ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. వైద్య పరీక్షల తర్వాత నిందితులను ఆర్పీఎఫ్ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఆర్మీ ఉద్యోగార్థులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులకు ఆధారాలు చిక్కాయి. వాట్సాప్ గ్రూపుల్లో యువతను ప్రేరేపించేలా చేసినట్లు తేల్చిన పోలీసులు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్ పేరిట వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్కు చెందిన సాఫ్ట్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీం పాత్రపైన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో జరుపుతున్న సంభాషణలు పూర్తిగా పరిశీలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 30 మందిలో 2 యువకులు బోగీలకు నిప్పు పెట్టినట్లు గుర్తించారు. కామారెడ్డి వాసి సంతోష్, ఆదిలాబాద్ వాసి పృథ్వీరాజ్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు 2 పెట్రోల్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. కామారెడ్డి వాసి మధుసూదన్ వాట్సాప్లో ఆడియో సందేశం పంపినట్లు, బోగీలు తగలబెడితే కేంద్రం దృష్టికి వెళుతుందని ఆడియోలో ఉన్నట్లు తేల్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హింస ఘటన వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న ఆవుల సుబ్బారావు హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావు జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో సైనిక అధికారిగా పనిచేశారు. 2014 నుంచి ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట, హైదరాబాద్లోనూ సాయి డిఫెన్స్ అకాడమీ బ్రాంచ్ నిర్వహిస్తున్నారు. అగ్నిపథ్కు సంబంధించి ముందుగానే ఆవుల సుబ్బారావుకు కొంత సమాచారం లీక్ అయినట్లు తెలిసింది. గుంటూరు ఆర్మీ కార్యాలయం వద్ద నెల రోజుల నుంచి ఆర్మీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వారితో మాట్లాడి ఈ ఆందోళనలకు నాయకత్వం వహించినట్లు సమాచారం. ఈ నిరసనల్లో పాల్గొన్న వారిలో 80 నుంచి 90% మంది సాయి డిఫెన్స్ అకాడమీ వారే ఉన్నట్లు సమాచారం. అగ్నిపథ్ పథకం వల్ల ఆర్మీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, దీన్ని అంగీకరిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందంటూ యువకులను రెచ్చగొట్టి వారితో ఆందోళనలు చేయించినట్లు తెలుస్తోంది. సుబ్బారావు సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఇతర ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నుంచి యువకులను రప్పించి ఆందోళన చేయించినట్లు సమాచారం. రైల్వే స్టేషన్లో ఆందోళన సమయంలో యువకులకు తాగునీరు, ఆహారం, ఇతర పదార్థాలు ఈ డిఫెన్స్ అకాడమీ ద్వారా సమకూర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లలో ప్రత్యక్షంగా 12 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. పార్సిల్ కార్యాలయం సహా రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామాగ్రి భారీగా ధ్వంసమైందన్నారు. పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని గూడ్స్ రైళ్లను తిరిగి ప్రారంభించామని స్పష్టం చేశారు. We have done some estimation. In preliminary estimation, there is a loss of almost 12 crore to the property, and in addition to that, we have cancelled large number of trains yesterday, so we have to make refunds. That will also be in crores. And then a lot of goods trains were also controlled, and we will be suffering on freight loading account also. So there was huge loss. The major damage has occurred on platform number 2, 3 and 4, 5. Practically everything has been broken, including stalls, CCTV camera, TVs, all fans, all lights, everything. We have our diesel installation where we are doing the fueling of our locomotives. Fortunately, that remains unaffected because there we have a huge storage of diesel. Then there was a power car
adjacent to the power car, a coach was burnt. Fortunately, power car was saved. Otherwise, in power car there is approximately 2,000 to 3,000 liter diesel. So, if that would have exploded, that would have been disastrous. But fortunately, by God's grace, that damage was controlled. But lot of coaches and locomotives have been burnt and damaged. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో మరణించిన రాకేష్ అంత్యక్రియలు స్వగ్రామం దబీర్పేటలో ముగిశాయి. అంతకుముందు వరంగల్ ఎంజీఎం నుంచి సాగిన అంతిమయాత్రలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, తెరాస నేతలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరంగల్లో పలుచోట్ల మృతదేహంతో బైఠాయించిన నేతలు కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సికింద్రాబాద్ ఘటనలో బుల్లెట్ గాయాలతో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. ఎంజీఎంలో మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం తెరాస నేతలు ర్యాలీగా స్వగ్రామం దబీర్పేటకు తీసుకువెళ్లారు. మంత్రులు ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, చెల్లా ధర్మారెడ్డి అంతిమయాత్రలో పాల్గొని రాకేష్ పాడెం మోశారు. కేంద్రం అనాలోచిత విధానాలతో యువకులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించిన నేతలు రాకేష్ మృతికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. యువతకు ప్రధాని క్షమాపణలు చెప్పాలన్న మంత్రి ఎర్రబెల్లి అగ్నిపథ్ రద్దు చేసేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీమ్ను విత్డ్రా చేసుకోవడే కాదు, దేశ ప్రజలకు, యువకులకు క్షమాపణ చెప్పి మోడీ గారు దిగిపోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉద్యోగాలు నువ్వు ప్రతి సంవత్సరం ఇస్తామన్న ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఇయ్యలే. 2 కోట్ల ఉద్యోగాలను, 15 లక్షల ఉద్యోగాలను ఒక్క ఉద్యోగం ఇయ్యలే. సైనికులుగా చేరేందుకు కూడా ఒక కొత్తది అగ్నిపథ్ స్కీమ్ తీసుకొచ్చి యువకులతోటి ఆట ఆడుకుంటున్నావు. రైతులను మోసం చేశావు, యువకులను మోసం చేశావు, పేద ప్రజలను మోసం చేస్తున్నావు. తెరాస కార్యకర్త ఆయన చనిపోవడం మా అందరికి బాధాకరం. నేను ఆ కుటుంబాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దేశం కోసం త్యాగం చేశారు, నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. సరే కొడుకు పోయిండని ఒక పక్క బాధ ఉన్నా కూడా దేశం అంతా కూడా కనువిప్పు జరుగుతుందనే నమ్మకం, విశ్వాసం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు, ఆ కుటుంబానికి దానికి అండదండలుండి అది విత్డ్రా చేసుకునే వరకు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము పోరాటం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతిమయాత్ర కొనసాగుతుండగా వరంగల్లో అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బైఠాయించారు. కేంద్రం తీరుని నిరసించారు. రాకేష్ అంతిమయాత్ర కొనసాగుతున్న క్రమంలో వరంగల్ గిర్నిబావి క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. రాకేష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాకేష్ అంతిమయాత్ర కొనసాగుతున్న దారిలో పోచం మైదాన్ కూడలిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పైన దాడి జరిగింది. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన ఆందోళనకారులు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. నర్సంపేట వరకు జరిగిన అంతిమ యాత్రలో భారీ స్థాయిలో స్థానికులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం స్వగ్రామం దబీర్పేటకు రాకేష్ మృతదేహం చేరుకోగా కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. తెరాస నేతలు, స్థానికులు, కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య రాకేష్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఓ పక్క రాకేష్ అంతిమయాత్ర జరుగుతుండగా మరోపక్క కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలను రేకెత్తించింది. రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా రాకేష్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్లిన సీతక్కను తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. సికింద్రాబాద్ ఘటనలో మృతి చెందిన రాకేష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం ఉద్రిక్తతలు రేపింది. వరంగల్కు వెళుతున్న రేవంత్ రెడ్డిని ఘట్కేసర్ టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల అడ్డగింతతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాకేష్ సావును వాడుకుని తెరాస శవ రాజకీయాలు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అరెస్టుతో ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘట్కేసర్ పీఎస్ వద్దకు మాజీ మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుని రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. ఘట్కేసర్ పీఎస్ గేట్లు తోసుకుని లోపలికి వెళ్లారు. అనంతరం ఘట్కేసర్ ఠాణా నుంచి రేవంత్ రెడ్డిని విడుదల చేయగా రాష్ట్రంలో గందరగోళానికి మోదీ, కేసీఆర్ విధానాలే కారణమని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం శవ రాజకీయాలు చేస్తుందని ఆరోపించిన రేవంత్ రెడ్డి కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ వరకు పోరాడతానన్నారు.
జరిగిన దురదృష్టకరమైన సంఘటనను రాజకీయ ప్రయోజనానికి వాడుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బరితెగించి మిగతా ప్రతిపక్షాలన్నింటిని కూడా నియంత్రించి నిర్బంధించి అక్కడ మొత్తం ఒక రాజకీయ కార్యక్రమాలు జరిగినాయి. టీఆర్ఎస్ కార్యకర్తల ర్యాలీ లాగున్నది. చచ్చిన పిల్లగాడెవరు, చచ్చిన కారణమైంది, సావులో మీది మోడీది ఇద్దరిది కారణమైతే సిగ్గుగా మీరు అక్కడికి పోయి ఆ శవాన్ని కూడా రాజకీయ ప్రయోజనానికి ఉపయోగించుకునే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేసింది. నేను అడుగుతున్నా, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు భయపడుతున్నాయి? కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా బాధితులను కలిసి పరామర్శించడానికి కూడా అర్హత లేదా? ఎందుకు నియంత్రిస్తున్నారు, నిర్బంధిస్తున్నారు నేను అడుగుతున్నా. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మరోపక్క వరంగల్ జిల్లా దబీర్పేటలో రాకేష్ అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే సీతక్కకు వ్యతిరేకంగా తెరాస శ్రేణులు నినాదాలు చేశాయి. దీంతో ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు వేరే చోటకు తరలించారు. ప్రజాపక్షాన పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఇతర వరంగల్ జిల్లా నాయకులను అరెస్టు చేయడం దారుణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. చావులకు పరామర్శలకు వెళుతున్న నాయకులను ఎలా అరెస్టు చేస్తారంటూ మండిపడ్డారు. సికింద్రాబాద్ అల్లర్లకు తెరాస వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధం ఉందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. తెలంగాణలో కొత్త సంస్కృతికి తెర తీస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పునరుద్ఘాటించారు. పథకం ప్రకారమే తెరాస కార్యకర్తలు దాడి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు అపహాస్యపాలు చేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళలో దీంట్లో పీకే కూడా పెద్ద ఎత్తున పాత్ర పోషిస్తున్నాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ పీకే పోతే అక్కడ విధ్వంసం. బెంగాల్లో పోయిన విధ్వంసాన్ని సృష్టించొచ్చిండు. ఈరోజు తెలంగాణలో వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి పీకే ఉద్దేశం ఏంది? అసలు ఆ పీకే ఉద్దేశం ఏంది? ఇటువంటి విధ్వంసాన్ని సృష్టించి రాజకీయాల్లో ప్రజల మన్నలు పొందగలుగుతాం అనుకుంటున్నారా మీరు? ఒకరినోరు రాళ్ల మీద రాళ్లతో ఇసురుకోవడం అంటేనే కొత్త సంస్కృతి తెలంగాణలో. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతాం. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మేము కోరుతాం. ప్రత్యక్షంగా ప్రభుత్వం సహకరించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లనే నిన్న హైదరాబాద్ లో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, ఆర్మీ యువకులు వాళ్ళు ప్రశాంతంగా ఆందోళన చేద్దామంటే వాళ్ళ లోపల చొరబడి వాళ్ళని రెచ్చగొట్టి ఇవాళ కొంతమంది సంఘ విద్రోహ శక్తుల సికింద్రాబాద్ స్టేషన్ లో విధ్వంసం సృష్టించారు. ఇది 100% ప్రభుత్వం ప్రోత్సాహకంగా జరిగినటువంటి విధ్వంసం. ఇది అగ్నిపథ్ పథకం తెచ్చి ఆర్మీని సైతం ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అగ్నిపథ్ యువతకు అర్థం కాలేదనడం భాజపా నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పని ఖతమైందన్న హరీష్ రావు ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వివరించారు. నిజామాబాద్ జిల్లా భీంగల్లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి అయితే రాని, ఇప్పుడు ఏదంటే అది మాటిద్దాం, ఏది అడుగుతా చెప్పుదాం. అధికారంలోకి ఎక్కితే ఎగబెట్టుడు ఎంతసేపు మనకేమైనా కొత్తగా అన్నారట. ఎందుకంటే బాండ్ పేపర్ రాసి ఒకటి ఎగబెట్టే. ఇప్పుడు వాళ్ళ కథ గట్లున్నది. ఢిల్లీలో బీజేపీ, గల్లీలో కర్ణాటకలో బీజేపీ. మరి ఎంత ఇచ్చిందంటే 500, మనదెంత 2016 రూపాయలు. ఒకసారి పక్కకు కర్ణాటకకో, అటు మహారాష్ట్రకో, ఓ ఉత్తరప్రదేశ్కో, ఓ కాంగ్రెస్ పాలించే రాష్ట్రానికి పోతే నిజంగా మనం ఎక్కడున్నాము, ఎంత దూరం పోయినాము అని అర్థమవుతుంది. 8 ఏళ్ల బీజేపీ పాలన ఈ దేశానికి ఒక మొండి చేయి చూపింది, మాట తప్పింది, ప్రజల్ని మోసం చేసింది తప్ప చేసిన ఒక్క పని కూడా లేదు. నిన్న అగ్నిపథ్ అనే ప్రోగ్రాం తెచ్చి సిపాయిలకు విలువ తగ్గించే కార్యక్రమం చేసిండ్రు. ఈ అగ్నిపథ్ ఏంటంటే, ఇక మిలిటరీలో ఎవడు పర్మనెంట్ ఉండాడు, 4 ఏళ్లు పనిచేయాలి, ఇంటికి పోవాలి, వానికి పింఛన్ లేదు, ఉద్యోగ భద్రత లేదు, జీవిత భద్రత లేదు. దేశం కోసం ప్రాణాలు తెగించి పనిచేసే సిపాయిల విలువ తగ్గించిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఒకనాడు జై కిసాన్ జై జవాన్ అనే నినాదం ఉండేది. అటు రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతుల మెడకు ఉరితాడు పెట్టిండ్రు. ఇప్పుడు అగ్నిపథ్ అనేటువంటిది తీసుకొచ్చి జవాన్ల విలువ కూడా తగ్గించి వాళ్ళను కూడా రోడ్డు మీదకి తెచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.
నాడు జై జవాన్ జై కిసాన్ అయితే ఇవాళ బీజేపీ హయాంలో నై జవాన్ నై కిసాన్ అనే నినాదం తెచ్చినటువంటి పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ అని మనం చేస్తా ఉన్నా. ప్రణాళిక సంఘం వద్దంటది, నీతి ఆయోగ్ ముద్దంటది. మరి నీతి ఆయోగ్ చెప్పిన మాటనేమో వినకపోతుంది. ఈ రకంగా బీజేపీ పరిపాలన ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను గుర్తించడంలో విఫలమయ్యాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించకుండా ఫైరింగ్ ఎలా చేస్తారని ఆయన మండిపడ్డారు. చెలరేగినప్పుడు వీలైనంత తక్కువ బలప్రయోగం జరగాలి. వాళ్ళని చెదరగొట్టడానికి ఎంత అవసరమో అంతే బలప్రయోగం జరగాలి. ఛాతిలో దాకిందంటే కనబడుతున్నది డైరెక్ట్ గా కాల్చిందండి. అట్లా కాల్చడాన్ని ఏ చట్టము ఒప్పుకోదు. కాళ్ళ మీద కిందికి గాలిలోకి కాల్చడం అనేది ఒక ఆనవాయితీ, హెచ్చరికలు చేయటానికి, చల్లా చెదరు చేయటానికి. కానీ మనం చూస్తే నేరుగా టియర్ గ్యాస్ ఇవేవి లేకుండా ఫైరింగ్ చేసిన సందర్భం మనకు కనబడుతుంది. ఇది చాలా అన్యాయం. న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే అనివార్యమై మేము కాల్చినామని చెప్పి నిన్న రైల్వే అధికారులతో యుక్తంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ న్యాయ సూత్రాలు ఏం చెప్తున్నాయంటే అది తేల్చాల్సింది అధికారులు కాదు. అది ఎవరు తేల్చాలి? ఒక న్యాయ విచారణ మాత్రమే తేల్చండి. అందుకనే జరిగిన పరిణామాలన్నింటిపైన న్యాయ విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ హైకోర్టు జడ్జితో మీరు న్యాయ విచారణ జరిపించండి ఈ పరిణామాలపైన అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. కుల మత పిచ్చోళ్లు మనకు వద్దని, అభివృద్ధి ప్రదాతలు కావాలని పురపాలక మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 170 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. 5 దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు వరగబెట్టింది శూన్యమని విమర్శించారు. అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని రావణ కాష్టంగా భాజపా మార్చిందని విమర్శించారు. దేశాన్ని నడిపించాల్సిన తోవలో నడిపించే సమర్థత భాజపాకు లేదన్నారు. కరోనా వల్ల 3 ఏళ్ల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వలేదని, ఆగస్టు నుంచి కొత్తవి మంజూరు చేస్తామన్నారు. అమరగిరిలో ఎకో టూరిజం ప్రాజెక్టు తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సూచించారు. ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇయ్యలేదా మీకు ఛాన్సులు? 50 ఏళ్లు ఛాన్సులు ఇస్తే సావగొట్టింది ఎవడు? తెలంగాణని. కరెంట్ ఇయ్యక సావగొట్టింది నువ్వు కాదా? మంచినీళ్ళు ఇయ్యక సావగొట్టింది నువ్వు కాదా? మళ్ళా ఇయ్యాల నువ్వు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే తల్లిదండ్రిని చంపిన వాడే వచ్చి అనాథనయ్యా వదిలిపెట్టండి అన్నట్టు హంతకులే సంతాపం చెప్పినట్టు లేదా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళకి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు. అనాలోచిత విధానాలతో, అస్తవ్యస్తమైన ఆలోచనలతో, దేశంలోని వాస్తవిక పరిస్థితుల పట్ల అవగాహన లేకుండా దేశాన్నే రావణ కష్టంగా మార్చింది భారతీయ జనతా పార్టీ. మాట్లాడితే విషం జల్లడం, విద్వేషపు మాటలు మాట్లాడడమే తప్ప ఆలోచనతో అర్థవంతమైన మాటలు భారతదేశాన్ని నడిపించాల్సిన తొవలో నడిపించే పరిస్థితి మాత్రం ఈ రోజు భారతీయ జనతా పార్టీకి లేదు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో రాకముందు 2013లో ఏమన్నాడు? 15 లాఖ్ ఇస్తా అన్నాడా? నల్లధనం తెస్తా, స్విస్ బ్యాంకుల్లో ఇంకేడాడనో ఉన్నది నల్లధనం అంతా తీసుకొచ్చి మీ ఖాతాలో వేస్తా, ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఇవాళ ఏదయ్యా మోడీ గారు నల్లధనం అంటే తెల్లముఖం వేస్తున్నాడు, తప్పించుక తిరుగుతున్నాడు తప్ప మాటలు లేవు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు చెలరేగుతూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే వయస్సు సడలింపు నిర్ణయం తీసుకున్న కేంద్రం అగ్నివీరులకు రక్షణ శాఖ, కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ అగ్నివీరులకు 10% రిజర్వేషన్ కల్పనకు ఆమోదం తెలిపారు. సాయుధ దళాల్లో కూడా వీరికి 10% రిజర్వేషన్ కల్పించాలని హోంశాఖ నిర్ణయించింది. సైనిక దళాల్లో పాత పద్ధతికి స్వస్తి పలికి అగ్నిపథ్ పేరుతో తీసుకువచ్చిన పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యోగార్థుల్లో నెలకొన్న ఆగ్రహాన్ని చల్లార్చే దిశగా
కేంద్రం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్త తాజా పరిస్థితుల నేపథ్యంలో శనివారం త్రివిధ దళాల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. సైనిక దళాల్లో 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న అగ్నివీరులకు రక్షణ దళాల్లోని ఉద్యోగ ఖాళీల్లో 10% రిజర్వేషన్కు రాజ్నాథ్ ఆమోద ముద్ర వేశారు. తగిన అర్హత ఉన్న అగ్నివీరులు, తీర ప్రాంత రక్షణ దళం, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, రక్షణ రంగంలోని 16 ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లోకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మాజీ సైనిక ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఇది అదనం. కొత్త రిజర్వేషన్ల అమలుకు వీలుగా నియామక నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశించనున్నట్లు రక్షణ మంత్రి కార్యాలయం తెలిపింది. అటు హోంశాఖ కూడా తమ విభాగం పరిధిలోని దళాల్లో అగ్నివీరులకు ఉద్యోగాల రిజర్వేషన్ దిశగా నిర్ణయం తీసుకుంది. అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10% రిజర్వేషన్ కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటన జారీ చేసింది. ఈ 2 బలగాల్లో చేరడానికి కావలసిన గరిష్ట వయో పరిమితిలోనూ అగ్నివీరులకు 3 ఏళ్ల సడలింపు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం ప్రకటించింది. అగ్నిపథ్ పథకంపై నిరుద్యోగుల్లో ఆగ్రహం నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే వయసు నిబంధనలను సడలించింది. వయో పరిమితిని 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచింది. కరోనా కారణంగా గత 2 ఏళ్ల పాటు సైనిక దళాల ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టని నేపథ్యంలో 2022లో జరిపే ఉద్యోగ ప్రక్రియకు గరిష్ట వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అటు దేశవ్యాప్త తీవ్రస్థాయి ఆందోళనలు కొనసాగుతున్న వేళ అగ్నిపథ్ పథకాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి గట్టిగా సమర్థించారు. మాజీ సైనికుల సంఘంతో సహా పలువురు నిపుణులతో సుమారు 2 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ పథకాన్ని ఏకాభిప్రాయంతో రూపొందించామని రక్షణ మంత్రి తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం అగ్నిపథ్పై అపోహలు వ్యాప్తి చేస్తున్నారని రాజ్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా సైనిక నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామన్న రక్షణ మంత్రి దీని ద్వారా నియమితులయ్యే సిబ్బందికి ఇచ్చే శిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అగ్నిపథ్ కొత్త పథకం కాబట్టి ప్రజల్లో కొంత గందరగోళం ఉండవచ్చన్నారు. ప్రజల్లో క్రమశిక్షణ, దేశం పట్ల గర్వం అనే భావం ఉండాలని కోరుకున్నామని వెల్లడించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న కొన్ని నిరసనలు రాజకీయ ప్రేరేపితమైన రాజ్నాథ్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా దేశ రక్షణే ధ్యేయమన్నారు. సైనికుల మనోధైర్యాన్ని తగ్గించే చర్యలు న్యాయం కాదని అన్నారు. పేదల సంక్షేమంపై దృష్టి సారించడానికి స్ఫూర్తి తన తల్లి హీరాబెన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హీరాబెన్ 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గాంధీనగర్లో తన సోదరుడి నివాసంలో ఉంటున్న ఆమె వద్దకు మోదీ వెళ్లారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మిఠాయి తినిపించారు. హీరాబెన్ కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. తన తల్లి 100వ జన్మదినం సందర్భంగా ఆమెకు అంకితం చేస్తూ ప్రధాని ఓ బ్లాగ్ రాశారు. అమ్మ గొప్పతనం గురించి వివరిస్తూ తల్లి అంటే ఒక్క పదం కాదని, ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్నదని అందులో వివరించారు. 2001లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలో లంచం తీసుకోవద్దని తన తల్లి సూచించారని మోదీ వివరించారు.